మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ లో చూసే ఉంటారు. ఎస్, ప్రతి ఒక్క బిజినెస్ కి డిజిటల్ మార్కెటింగ్ అనేది అవసరం. దాని గురించే మీ ముందుకు ఈ వీడియోలో తీసుకొచ్చాను. హాయ్ ఎవ్రీవన్, నేను శివ జాడి. వెల్కమ్ టు శివ డిజిటల్ ఏఐ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో ఇప్పటి నుండి మీ యొక్క బిజినెస్ ని ఎలా ఆన్లైన్ లోకి తీసుకురావాలి, ఎలా గ్రో చేసుకోవాలి, అలానే మన బిజినెస్ గురించి 10 మందికి ఎలా తెలియాలో ఇప్పటి నుండి కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది ఇస్తాను. బట్ దానికన్నా ముందు మీరు ఒకవేళ ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ ఛానల్లో వీడియోస్ చేస్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసి బెల్ గంటని గట్టిగా కొట్టండి. పాయింట్ నెంబర్ 1, ద డిజిటల్ షిఫ్ట్ ఈస్ అన్స్టాపబుల్. ఎస్, అన్స్టాపబుల్ అని ఎందుకు అంటున్నానంటే, ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ఫేడ్ అవుతుంది. ప్రతి ఒక్క పర్సన్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఆన్లైన్ లో టైం అనేది ఎక్కువ స్పెండ్ చేస్తున్నాడు. అలానే 90% ఆఫ్ ద పీపుల్ ఒక ప్రోడక్ట్ కొనాలి అన్నా లేదంటే ఏదైనా సర్వీస్ వాళ్ళకి కావాలన్నా వాళ్ళు ఫస్ట్ చేసే థింగ్ ఏంటి అంటే ఆన్లైన్ లో రీసెర్చ్ అనేది చేయడం. ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ప్రోడక్ట్ కావాలి లేదా నాకు ఒక వెబ్సైట్ డిజైనర్ కావాలి. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాను బెస్ట్ వెబ్సైట్ డిజైనర్ ఎవరు అని. సో నాకు ఒక 4-5 లిస్ట్ వస్తే దాంట్లో మళ్ళీ రీసెర్చ్ అనేది చేసి వాళ్ళకి నేను కాంటాక్ట్ అయి నా యొక్క సర్వీస్ గురించి నేను డిస్కషన్ చేయడం జరుగుతుంది. క్లియర్? ఇది గుర్తుపెట్టుకోండి. మీరు గనక ఈ 2025లో కూడా మీరు కానీ మీ బిజినెస్ కానీ ఆన్లైన్లో లేనట్టయితే మీ బిజినెస్ కి ఎప్పటికీ గ్రోత్ అనేది రాదు, అలానే మీ బిజినెస్ కి ఉనికి అనేది ఉండదు. ఎస్, 100% ఇది నిజం. సెకండ్ పాయింట్ వచ్చేసి టార్గెటెడ్ అడ్వర్టైజింగ్ ఈక్వల్ టు మోర్ సేల్స్. బిల్ బోర్డులపై లక్షల కొద్ది రూపాయలు స్పెండ్ చేసే రోజులు పోయాయి. డిజిటల్ మార్కెటింగ్ తో అలానే ఏఐతో మీరు కరెక్ట్ అయిన కస్టమర్స్ లను సరైన టైంలో సరైన మెసేజ్లతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసి మీరు డిజిటల్ గా మీ ఐడియల్ కస్టమర్లను అలానే మీకు బెటర్ రిజల్ట్స్ తీసుకురావడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. అర్థమైంది కదా? థర్డ్ పాయింట్ ఏంటి అంటే నోట్ చేసుకోండి, క్లియర్ గా వినండి. న్యూస్ పేపర్ లో ఇచ్చే యాడ్స్ కన్నా మీరు హై టార్గెటింగ్ డిజిటల్ క్యాంపెయిన్స్ అనేటివి రన్ చేయవచ్చు. ఎస్, మీరు విన్నది నిజమే. ఇలా చేస్తే మీరు మిలియన్స్ ఆఫ్ పొటెన్షియల్ కస్టమర్ దగ్గరికి రీచ్ అవుతారు. అలానే ప్రతి ఒక్కటి మీరు ట్రాక్ చేయవచ్చు. ఒక్కొక్క రూపాయి ఎక్కడెక్కడ ఖర్చు చేశామనేది కంప్లీట్ గా ఒక ఇన్సైట్స్ లా ఒక షీట్ లో మనకు రావడం జరుగుతుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి, ఈ పాయింట్ ఏంటి అనంటే వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ టాపిక్. ఎస్, మీకు తెలుసో లేదో 2024 అలానే 2025 అంతా స్మార్ట్ వర్కింగ్ గురించే. ఎస్, ఏఐ అండ్ ఆటోమేషన్. ఈ ఏఐ అండ్ ఆటోమేషన్ ఏ విధంగా బిజినెస్ కి హెల్ప్ చేస్తాయి అనంటే, బిజినెస్ వాళ్ళు డైరెక్ట్ గా కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవడానికి యూజ్ అవుతాయి. చాట్ బోర్డ్స్ అయి ఉండొచ్చు, ఈమెయిల్ మార్కెటింగ్ అయి ఉండొచ్చు, ఆటోమేషన్ అయి ఉండొచ్చు, ఏఐ యూజ్ చేసి కంటెంట్ క్రియేట్ చేయడం అయి ఉండొచ్చు. ఇవన్నీ మీ బిజినెస్ గనక మీరు యూజ్ చేసినట్టయితే ఇట్స్ ఆల్ మేకింగ్ బిజినెస్ మోర్ ఎఫిషియంట్ అండ్ ప్రాఫిటబుల్. ఎస్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి సోషల్ మీడియా, యువర్ బ్రాండ్, యువర్ ఐడెంటిటీ. చాలా మంది సోషల్ మీడియాని ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే వాడుతున్నారు. మీ బిజినెస్ గురించి కానీ లేదా మీ గురించి కానీ సోషల్ మీడియాలో లేకపోతే యు ఆర్ మిస్సింగ్ అవుట్ బిగ్ టైం. అవును, 72% కస్టమర్స్ ట్రస్ట్ చేస్తున్నారు ఏ బిజినెస్ కి అయితే ఆన్లైన్ ప్రజెన్స్ ఉందో వాళ్ళకి మాత్రమే ఎంగేజ్ అవుతున్నారు. మీరు గనక కస్టమర్స్ కి వాల్యుబుల్ కంటెంట్ షేర్ చేయడం, వాల్యూ అనేది ఇవ్వడం, ఆ తర్వాత ట్రస్ట్ అనేది బిల్డ్ చేయడం గనక మీరు చేసినట్టయితే మీకు మీ బిజినెస్ కి ఒక కొత్త జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో రెగ్యులర్ గా కంటెంట్ అనేది పోస్ట్ చేయడం, ఆడియన్స్ కి దగ్గర అవ్వడం. సో మీరు కూడా కంటెంట్ అనేది షేర్ చేయడం నేర్చుకోండి. మీరు కూడా మీ బిజినెస్ ని గ్రో చేయడానికి ట్రై చేయండి. బట్ మీకు కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియట్లేదు, అర్థం అవ్వట్లేదు, రైట్? నో ప్రాబ్లం. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, మీ బిజినెస్ ని ఎలా గ్రో చేయాలో కూడా కంప్లీట్ గా చెప్తాను. ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకొని ఒక లైక్ బటన్ కొట్టినట్టయితే
మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ మీ బిజినెస్ రిలేటెడ్గానే ఉంటాయి. ఒక బిజినెస్ని ఆన్లైన్లోకి ఎలా తీసుకురావాలో అనే దాని గురించే టాపిక్స్ ఉంటాయి. క్లియర్? 6th పాయింట్ వచ్చేసి ఆన్లైన్ సేల్. ఈ కామర్స్ అనేది బూమింగ్లో ఉంది. మీరు ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా సర్వీస్ లైక్ వెబ్సైట్ డిజైన్ కావచ్చు, గ్రాఫిక్ డిజైన్ కావచ్చు, వీడియో ఎడిటింగ్ కావచ్చు, ఫోటోషాప్ కావచ్చు, ఏదైనా సర్వీస్ని మీరు ఆన్లైన్లో సేల్ చేయాలి అనుకున్నా మీకు ఆన్లైన్ ప్రజెన్స్ అనేది 100% ఉండాలి. ఆన్లైన్ ప్రజెన్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో. ఈవెన్ లోకల్ బిజినెస్ అయినా సరే సేల్స్ని పెంచడానికి అవకాశం అనేది ఉంది. అందుకే డిజిటల్గా వెళ్ళడానికి ట్రై చేయండి, ప్రయత్నించండి, ఒక అడుగు అనేది ముందుకేయండి. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేసి డాటా డ్రైవెన్ డిసిజన్ ఫర్ బిజినెస్ గ్రోత్. డిజిటల్ మార్కెటింగ్తో మీరు చీకట్లో బాణం వేయడం లేదు. ఎస్, వినడానికి ఫన్నీగా ఉన్నా డిజిటల్ మార్కెటింగ్తో మీరు చీకట్లో బాణం వేయట్లేదు. ఏదైతే మార్కెట్లో వర్క్ అవుతుందో, ఏదైతే మార్కెట్లో వర్క్ అవడం లేదో దాని యొక్క రియల్ టైం ఇన్సెట్స్ని మనం చెక్ చేసి దాని నుండి స్టార్ట్ చేయడం. ఏవైతే స్ట్రాటజీస్ ఉన్నాయో వాటిని అడ్జస్ట్ చేసి అలానే యాడ్స్ని ఆప్టిమైజేషన్ చేసి మీ బిజినెస్ని స్కేల్ చేయడం. లైక్ ఇంతకుముందు ఎప్పుడు లేనట్టుగా, నెవర్ బిఫోర్. ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఈ వీడియోలో కామెంట్లో చెప్పండి. ఇవన్నీ పాయింట్స్ చెప్తున్నా కదా, ఒక్క లైక్ కొట్టి కామెంట్ పెట్టచ్చు కదా. లైక్ కొట్టారు కదా, చలో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. మీరు ఇప్పటిదాకా చూశారు కాబట్టి ఈ వీడియోని మీకు ఒక బోనస్ టిప్ అనేది ఇస్తాను. ఈ 2025లో కస్టమర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్, AI డ్రైవెన్ రికమెండేషన్స్, కస్టమైజ్డ్ ఈమెయిల్స్, అలానే వాళ్ళకి నచ్చే యాడ్స్. ఇవి మీ బిజినెస్ని సక్సెస్ఫుల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో ప్లీజ్, ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉన్నారో లేదా సర్వీసెస్ ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లోకి రావాలనంటే వీటిని అస్సలు ఇగ్నోర్ అనేది చేయకండి, ఈ ట్రెండ్ని. ఇప్పుడు మీకు ఒక కన్క్లూజన్ అనేది ఇస్తాను. కన్క్లూజన్ ఏంటి అనంటే జాగ్రత్తగా వినండి. మీరు మీ బిజినెస్ని కానీ సర్వీసెస్ని కానీ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటే, అలానే ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే లైక్ చేసి మీ బిజినెస్ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టయితే, ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నట్టయితే కామెంట్ బాక్స్లో ఆ ప్రాబ్లం ఏంటో కామెంట్ చేయండి. నేను మీకు సొల్యూషన్ అనేది ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. లెట్స్ బిల్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఎంపైర్ టుగెదర్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.